హలో! హాయ్! నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు నేను మీ నాని. చూసారు కదా మేమెక్కడికొచ్చామో ఆక్సిజన్ పార్క్. మేము ఎక్స్‌పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువ జనాలు వచ్చినట్లున్నారు. చూస్తున్నారు కదా! ఇక్కడ ఎన్ని వెహికల్స్ ఉన్నాయో. ఇది తెలంగాణలో ఉండే వారికి చాలా మందికి ఆక్సిజన్ పార్క్ గురించి తెలిసే ఉంటుందిలెండి. లోపలికి వెళ్ళాలంటే టికెట్స్ తీసుకోవాలి. పెద్దవారికేమో 40 రూపీస్. మా చిన్నోడికి 20, పెద్దోడికి 20. ఓకే. ఎంట్రీ టికెట్స్ తీసుకొని లోపలికి వెళ్ళామా, అక్కడ చూడాలి. ఎక్కడ చూసినా జనాలే. ఇంతమంది జనాలు వస్తారని మేము ఎక్స్‌పెక్ట్ చేయలేదనమాట. ఆ చెట్ల కింద చిన్న చిన్న ఎండిపోయిన పుల్లలు, కర్రలు, చిన్న ఆకులు ఉంటాయి గదా! అవన్నీ తీసేసి మేము తీసుకెళ్ళిన మ్యాట్ వేసుకొని కూర్చున్నాము. కూర్చున్న తర్వాత ఊరుకుంటామా? పిల్లలకు తీసుకెళ్ళిన స్నాక్స్ అవి కొన్ని పెట్టేసి మేము కూడా కొన్ని తిన్నాము. ఎందుకంటే ఆ తర్వాత గంతులేయడానికి ఎనర్జీ కావాలి కదా వీళ్ళకు. ముందే తినిపించేస్తే ఆ తర్వాత ఎంతసేపైనా ఆడని మనకు దిగులుండదు. తినకుండా ఆడడం మొదలు పెట్టారనుకోండి, మనమేమో అయ్యో పిల్లలు తినక చాలా సేపయింది తినండిరా అని పిలుస్తుంటామా, వారేమో రారు. అదే ముందే తినిపించేస్తే ఆ తర్వాత మీకు ఇష్టం వచ్చినంతసేపు ఆడండి అని వదిలేస్తే ఇంకా వాళ్ళ ఇష్టం ఎంతసేపైనా ఎంజాయ్ చేసుకుంటారు. ఈ పార్కులో బటర్ఫ్లైస్ మాత్రం చాలా ఉన్నాయి. అన్నీ కూడా బేబీ బటర్ఫ్లైస్ అనమాట. చిన్నగా చాలా క్యూట్గా ఉన్నాయి. అయితే అన్నీ కూడా వైట్ కలర్లోనే ఉన్నట్లు అనిపిస్తున్నాయి. ఒకవేళ బటర్ఫ్లైస్ చిన్నగా ఉన్నప్పుడు తెల్లగానే ఉంటాయో ఏమో మరి. పెద్దవి మాత్రం ఎక్కడో ఒకటి అరా కనిపించకుండా కనిపిస్తున్నాయి. మా వాళ్ళు స్నాక్స్ తినే కార్యక్రమం ముగించి ఒక్కొక్కరుగా లేచి ఇంకా గేమ్స్ ఆడే కార్యక్రమానికి మొదలుపెట్టారు. అవుట్డోర్ గేమ్స్ అంటే పిల్లలకైనా పెద్దలకైనా ఫస్ట్ గుర్తొచ్చేది ఉంది, ఇంకా క్రికెట్ ఒక్కటే కదా. ఉండేది ముగ్గురు అబ్బాయిలు. ఒకరు బ్యాటింగ్, ఒకరు బౌలింగ్, ఒకరు ఫీల్డింగ్. అంటే క్రికెట్ అంటే ముగ్గురుంటే ఇంకా క్రికెట్ ఆడేయచ్చు అనమాట. మీరు అలసిపోయేంత వరకు ఆడుకోండి, ఇంకేం అభ్యంతరం లేదా అని చెప్పేసి మేము మాత్రం కెమెరా తీసుకొని వీళ్ళకు వీడియో తీస్తున్నాము. ఈ పిల్లలకు మాత్రం నీరసం రాదు, అలసట రాదు. సాయంకాలం వరకైనా సరే ఆడుతూనే ఉంటారు. కొంచెం సేపు రెస్ట్ తీసుకొని రా, కూర్చోండి, తర్వాత మళ్ళీ ఆడుతురు అంటే అస్సలు వినుకోరే. మళ్ళీ ఇప్పుడు ఒక కొత్త గేమ్ మొదలు పెట్టారు చూడండి. పరిగెత్తుకుంటూ వచ్చి దాన్ని హైట్లో ఏమంటారో మరి దీన్ని చూడండి, ఒక్కొక్కరు ఎలా ఆడుతున్నారో. వీళ్ళు ఆడే క్రికెట్కి ఆ జనాలకు ఎవరికి ఎక్కడ తగులుతుందో అని నా భయం అనమాట. అసలు ఇంతమంది జనాలు వస్తారని అసలు మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆ వచ్చిన జనాలకు ఎక్కడ బాల్ తగులుతుందో అని నా భయం. అయినా వీళ్ళు ఆడేది ప్లాస్టిక్ బాల్తోనే లేండి, తగిలినా కానీ ఏం కాదు అని మళ్ళీ అది కొంచెం ఇదనమాట. ఇప్పుడేమో చెట్లు ఎక్కే కార్యక్రమాలు. అంటే అసలు చెట్లు ఎక్కడం అనేది మనకు ఎలా తెలుస్తుంది చూడండి. ఇంతకు రేష్మా వాళ్ళైనా మాత్రం చెట్టెక్కి కూర్చున్నాడు. పిల్లలేమో కింది నుంచి అల్లరి పట్టిస్తున్నారు. డాడీ మాకు కానీ పైకి తీసుకెళ్ళు, చెట్టు మీద కూర్చోబెట్టు అని. కొంచెం సేపు అయితే కిందికి దిగుతాండ్రా అంటే వాళ్ళు దిగనియటం లేదనమాట. అంటే నువ్వు పైనే ఉండు, కిందికి దిగమాకు అని దిగనివ్వకుండా చెట్టుకు అడ్డంగా నిలబడుతున్నారు. ఈ చిన్నోడేమో వాళ్ళ డాడీని, డాడీ నువ్వు ఈ రాళ్ళను క్యాచ్ పట్టు అని చిన్న చిన్న రాళ్ళన్నీ ఏరి వాళ్ళ డాడీ పైకి ఇసిరేస్తున్నాడు. వాళ్ళ నాన్న ఏమో నాకు వాళ్ళ నాన్న యాక్షన్ చేశారనమాట. నాకు దిగడం చేత కావట్లేదు, మీరే నాకు హెల్ప్ చేయండి అంటే చిన్నోడు చూడండి ఎలా చేయాలనిస్తున్నాడు. మళ్ళీ కొంచెం సేపు కూర్చొని రెస్ట్ తీసుకుందాంరా అంటే ఈ పిల్లలు వింటారా? మళ్ళీ ఆ ఫుట్బాల్ ఒకటి తీసుకురారనమాట బయటికి. క్రికెట్తో మొదలుపెట్టి ఆ చెట్లెక్కి ఆ పుట్టలన్నీ తిరిగి సీతాకొక చిలుకల్ని పట్టి ఇప్పుడు మళ్ళీ ఫుట్బాల్ మొదలు పెట్టారనమాట. ఆడుకోవడానికి అంత ప్లేస్ చూసారా? వీళ్ళకు లోపల ఉన్న ఎనర్జీ మొత్తం బయటకు వచ్చేసింది. ఇంకా ఛాన్స్ పోతే మళ్ళీ దొరకదు అన్నట్లుగా ఆడుతున్నారు. ఈ చిన్నోడేమో మట్టిలో ఆడాలంటాడు. వద్దురా బాబు ఫుట్బాల్ ఆడరా అంటే వాడు వింటాడా? వాడెట్లాగూ వినడు. సరే ఇంటికి వెళ్ళిన తర్వాత స్నానం చేయిస్తే సరిపోద్దిలే అని చెప్పేసి మేమే ఊరుకున్నాం.
మట్టిలో ఆడొద్దురా అన్నందుకు వీడు సీతాకోక చిలుకల్ని పట్టుకొస్తానని ఆ చెట్లలో తిరుగుతున్నాడు. సరే ఇందాకైంది స్నాక్సే కదా, ఇంకా తీసుకెళ్ళిన భోజనాలు చేద్దామని కూర్చొని అందరం భోజనాలు చేస్తూ కూర్చున్నాం. ఆ బేబీ బటర్ఫ్లైస్ మాత్రం ఎక్కడ చూసినా అవే కనిపిస్తున్నాయి, చిన్న చిన్న బటర్ఫ్లైస్. అందరికన్నా మా చిన్నోడు బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. ఆ తర్వాత అక్కడి నుండి చిన్నగా బయలుదేరి వస్తుంటే ఊయల కనిపించింది. కనిపిస్తే ఊరుకుంటామా మనమని చిన్నోడు అమ్మ ఊయల ఊగందే నేను అడుగు కూడా ముందుకు వేయనని భీష్మించి కూర్చున్నాడు కాదులేండి, నిలబడ్డాడు. అక్కడి నుంచి అస్సలు కదలలేదన్నమాట. ఊయల దగ్గర ఎవరు లేకపోవడంతో రేష్మా కూడా సరేనని చెప్పేసి తలా కొంచెం సేపు ఊయల ఊగాము. ఇక్కడ మా చిన్నోడు ఎక్కడున్నాడో చూడండి, వాడికి మాత్రం జారడం రాదు. ఇటువంటి వాటికి మాత్రం కొంచెం భయపడతాడులేండి. అప్పుడప్పుడు మనం చూసి చూడకుండా వదిలేస్తుంటే వాళ్ళు పక్క పిల్లల్ని చూసి ఎలా ఏం చేయాలి అనేది నేర్చుకుంటారు. ఇంతకు వీళ్ళిద్దరు మాత్రం బాగా ఎంజాయ్ చేస్తున్నారు, చిన్నోడు పెద్దోడు. తిరిగి ఆడినంతసేపు బాగుందా మా చిన్నోడికి అక్కడి నుండి గేట్ వైపుకు వెళ్లే దారి కనిపించేసరికి నేను రానంటే రానని మొండికేస్తున్నాడు. అంతమంది జనంలో ఈ పిల్లలు ఎక్కడ తప్పిపోతారేమోనని మా భయం. అందుకే అందరికన్నా కొంచెం ముందే బయటకు వచ్చేసాం. వస్తూ వస్తూ అక్కడ కొన్ని ఫోటోలు అవి తీసుకున్నారు. కానీ వెళ్ళినందుకు ఏదో మమ అనిపించాము, కానీ ఎక్కువగా ఏమీ చూడలేకపోయాం. పిల్లలు మాత్రం బాగానే ఎంజాయ్ చేశారు. మా చిన్నోడి కొన్ని కోతి వేషాలు చూడండి,